బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. కెమికల్ కంపెనీలో రియాక్టర్లు పేలడంతో మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మేడ్చల్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. కెమికల్ కంపెనీలో రియాక్టర్లు పేలడంతో మంటలు వ్యాపించాయి. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మేడ్చల్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. కెమికల్ కంపెనీలో రియాక్టర్లు పేలడంతో మంటలు వ్యాపించాయి. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దట్టంగా పొగ అలుముకోవడంతో అక్కడ స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇక మేడ్చల్ పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? అలాగే కెమికల్ కంపెనీలో ఎంతమంది అందులో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది? అయితే మేడ్చల్ పారిశ్రామిక వాడలో యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేరడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే భయాందోళనలో అక్కడ ఉద్యోగస్తులు కూడా దీనికి సంబంధించి పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న ఆ యొక్క ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో కూడా మంటలు ఆర్పడానికి కూడా ప్రయత్నిస్తారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేవని కూడా తెలుస్తుంది. అయితే రియాక్టర్ పేరడం వల్లనే ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి ఇటు కంపెనీకి సంబంధించిన వారు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ మంటలు కొంత అదుపులోకి కూడా రావాల్సి ఉంది. అయితే అందులో ఉద్యోగులు కూడా పనిచేస్తున్న అందరూ కూడా ఒక్కసారి రియాక్టర్ పేయడంతో పరుగులు తీశారు. పరుగులు తీసిన నేపథ్యంలోనే ప్రధానంగా ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులో తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే మొత్తానికి ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాగే పవన్, మరి మంటలు ఆరిపోవడానికి ఎంత టైం పడుతుందని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు అక్కడ పూర్తిగా? అయితే మంటలు అదుపులోకి రావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. ఇంకా మరొక 2 ఫైర్ ఇంజన్లు కూడా ఇప్పుడు ఘటనా స్థలానికి కూడా చేరుకున్నాయి. మరి వీటితో కూడా అంటే ఫైర్ సిబ్బందికి సంబంధించి కూడా పూర్తిగా మంటలు మరి కొద్ది సేపట్లో పూర్తిగా అదుపులోకి వస్తాయని మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. రియాక్టర్ ఎలా తేలింది, దీనికి సంబంధించిన దానిపైన కూడా క్లారిటీ ఇస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు.
రైట్, థ్యాంక్ యూ పవన్. తిరుపతి జిల్లా రైల్వే